పండగేదైనా పరంపర స్వీట్స్‌తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. హైదరాబాద్ మెగా హైదరాబాద్‌గా మారిపోతుంది. జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిని కలిపేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు దానికి సంబంధించిన జియో గూడా రిలీజ్ అయిపోయింది. 300 డివిజన్‌లతో మహా హైదరాబాద్ ఆవిష్కారం కాబోతుంది. సో, దీనివలన ప్రజలకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ శేర్లింగంపల్లి నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. హైదరాబాద్ ఒక మెగా హైదరాబాద్, మహా హైదరాబాద్, అమేయ హైదరాబాద్, బాహుబలి హైదరాబాద్. సో, ఫైనల్‌గా 300 డివిజన్‌లు అనే ఊహాగానాలకు ఒక కన్క్లూజన్ వచ్చేసినట్టేనా? వచ్చేసింది. నిన్న జియో గూడా మన 8 డిసెంబర్ రోజు హ్మ్. రిలీజ్ చేశారు. మనం చూసాం సార్ అందరం కూడా. హ్మ్. 300 డివిజన్‌లను చేస్తున్నట్టు ఇచ్చారు. బట్ దానికి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. హ్మ్. హ్మ్. సో, ఎట్లా ఉంటదని మీరనుకోండి? ఇప్పుడు 150 డివిజన్‌ల హైదరాబాద్‌ని ఇప్పటివరకు చూసారు. 300 డివిజన్‌ల హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం గూడా అందులో కలుస్తుంది. కొన్ని పార్ట్స్ ఔటర్ రింగ్ రోడ్‌కి అవతలకి కూడా ఎళ్ళినాయి చిన్న చిన్న పార్ట్స్. మొత్తం ప్రజా సమస్యలకి, పబ్లిక్‌కి కావాల్సినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ఎమ్యూనిటీస్ గాని, సౌకర్యాలు కల్పించడంలో గాని, ఈ ప్రయోగం సక్సెస్ అవుతుంది. దేశంలోనే పెద్ద సిటీ అవుతుందిది. మిగతా అన్ని మెట్రోస్ కంటే పెద్దదవుతుంది హైదరాబాద్. కల్పించడం మంచిది సార్. హ్మ్. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 150 డివిజన్‌లు ఉన్నప్పుడే నువ్వు మౌలిక సదుపాయాలు కల్పించలే. హ్మ్. 300 డివిజన్స్ కల్పించేసి నువ్వు కల్పిస్తావు అంటే అది హ్మ్. ఊహ అని మాత్రమే. హ్మ్. చెప్పుకోవడానికి హ్మ్. 300 డివిజన్‌లు చెప్పుకోవడం తప్ప. ఓకే. ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి సార్. మన నార్సింగ్ విలేజ్ ఇట్లన్నీ పోతే చాలా మున్సిపాలిటీస్‌లో విలేజ్ అట్మాస్ఫియరే ఉంది. ఇంకా సదుపాయాలు లేవు, రోడ్లు లేవు. 10 ఫీట్స్ రోడ్లు ఉన్నాయి. హ్మ్. సో, అన్ని ఫెసిలిటీస్‌లు ఇవ్వకపోతే కార్పొరేషన్‌కి చేస్తే అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడతారు. హ్మ్. హ్మ్. వీళ్ళకేంటి అంటే ఓటింగ్ ఎలక్షన్‌లకు 300 డివిజన్‌లు మేము చేసాము చెప్పుకోవడానికి ఇది కావాలి. ఎలక్షన్‌ల కోసం ఇది చేస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు నిజంగా చేయాలని చిత్తశుద్ధి ఉంటే ముందు మౌలిక సదుపాయాలు కల్పించాలి. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. ఇదికి 150 డివిజన్‌లో కూడా ఎక్కడ కూడా వాటరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలి. హ్మ్. చూసిన తర్వాతకి నువ్వు ఇంక్రీజ్ చేయాలి. కానీ నేను ఇక్కడ వీటికి మౌలిక సదుపాయాలు కల్పించినట్టు 300 చేస్తా, 500 చేస్తా, 1000 హ్మ్. చేస్తా అంటే ముందు ఉన్న వాటికి కరెక్ట్ చేసి మిగతా వాటికి పోతే బాగుండేది. సరే వెళ్ళినప్పుడు ఆ విధంగా కూడా మీ ఆలోచన విధానం అలా ఉండాలి. ఇప్పుడు హ్మ్. ఒకసారి చూసాం సార్ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ట్రాఫిక్ హ్మ్. జామ్‌లతోని వాటర్ రోడ్ మీద ఉండి ఏ విధంగా ఇబ్బందయింది. ఆ! సో, ఇలాంటి ఇబ్బంది కాకుండా చూడాలంటే ముందు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. హ్మ్. డ్రైనేజ్ సిస్టమ్ గాని, ఎలక్ట్రిసిటీ గాని, వాటర్ గాని, పొల్యూషన్ గాని, ట్రాఫిక్ జామ్స్ గాని ఇవన్నిటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ అంటే లేకుండా ఒకటి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ కలిపితే ఒకే టైప్ ఆఫ్ డెవలప్‌మెంట్‌కి స్కోప్ ఉంటది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవంటారా? ఎందుకంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌ని దాటి ఇప్పుడు ఫీచర్ సిటీ దాకా ఎళ్తుంది. అలాంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం సమర్థంగా ఆ వ్యవస్థలను కల్పించలేదంటారా? మెగా హైదరాబాద్ గనుక ఆవిష్కారం అయితే? ఏం కల్పిస్తది సార్? ఇలాంటి స్వంత నిర్ణయాలు, స్వంత రాజకీయ లబ్ధి కోసము, ఆయన పేరు కోసం చేసే నిర్ణయాలతోని ఎక్కడ అభివృద్ధి చేయదు సార్. హ్మ్. నిన్న పెట్టాడు మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టినటువంటి సబ్మిట్ వల్ల ఏముంది సార్ 2 రోజులకు 100,00,00,000. హ్మ్. అంటే ఏదో చేయాలనుకుంటున్నారు. 100,00,00,000 ప్రభుత్వం డబ్బు, ప్రజలు కట్టిన టాక్స్‌ని దుర్వినియోగం చేయొద్దు సార్. అదే హ్మ్. 100,00,00,000 పెడితే ఈరోజు 100 డివిజన్‌లు ఉపయోగపడేటివి మౌలిక హ్మ్. సదుపాయాలు కల్పించడంలో. హ్మ్. నువ్వు మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద హోటలున్నాయి. తాజ్ కృష్ణ, తాజ్ దక్కను, హ్మ్. హైటెక్స్, నోవాటెల్ ఇలాంటి అంటే దాంట్లో అయన్నీ పెట్టుకోవచ్చు. హైదరాబాద్‌లో ఉన్నాయి గదా! ఫీచర్ సిటీలో లేవు గదా! ఫీచర్ సిటీని ప్రొజెక్ట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రేపు గ్లోబల్ సమ్మిట్ జరిగి దావోస్ తరహాలో దానికి పేరు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాం మేమని చెప్పని అన్నారు. అందుకనే ఆ ప్రయోగం చేశారని అనుకోవచ్చు కదా! 3,50,00,000,00,000 ఒప్పందాలు జరిగినాయని చెప్పి అనౌన్స్‌మెంట్స్ వచ్చినాయి. అంటే వీళ్ళు హైటెక్స్‌లో, నోవాటెల్ పెడితే రారా సార్ ఒప్పందాలు జరగవా? హ్మ్. ఎందుకంటే 25,000 మందికి రిసీవ్ చేసుకొని 25,000 మంది కెపాసిటీ ఉన్న హైటెక్స్ ఉంది. అవును. తాజ్ హ్మ్. దక్కన్, తాజ్ హ్మ్. కృష్ణ అని పెద్ద 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అవును. దాంట్లో పెట్టినప్పుడు ఆల్‌మోస్ట్ 80% ఆఫ్ అమౌంట్ అనేది మనం మినిమైజ్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఇది పోయి 100,00,00,000 పెట్టి ఏదో గుడారాలేసి హ్మ్. ఏదో పెట్టి నిన్న ఫైర్ గూడా జరిగింది సార్. ఆ! అదేదో లక్కీగా ఏంటి అంటే ఇదేంది ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ యాక్టివ్‌గా ఉండడంతోని బయటికి రాలేదు. హ్మ్. సో, ఎందుకంటే ఎందుకు షో ఆఫ్ చేసుకోవడము, ప్రజల డబ్బు ఎందుకు వేస్ట్ చేయడము. వాళ్ళకి హ్మ్. కావాల్సింది హ్మ్. మీకు మీటింగ్ కావాలి. దానికి ప్రాపర్‌గా అమ్యూనిటీస్ ఉండాలి. వాతావరణం కల్పించాలి. హ్మ్. ఇంటర్నేషనల్ లెవెల్‌లో హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. దానికి చాలా 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. హ్మ్. వీటన్నిటిని యుటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ఆయనకది కాదు. నేను అనుకున్నదే కావాలి. హ్మ్. ఎందుకంటే 100,00,00,000 వల్ల 100 డివిజన్‌లు డెవలప్ అయ్యేటివి సార్ ఓకే. మౌలిక సదుపాయాలు కల్పించడంలో. హ్మ్. ఇలా అమౌంట్ వేస్ట్ చేసుకుంటూ పోతే ఎన్నిటికి కూడా డెవలప్ అవ్వదు. ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ఇదే పరిస్థితి చేయదు. 3,50,00,000,00,000 ఒప్పందాలన్నారు. ఇంకా ఇవాళ గూడా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని కేంద్ర మంత్రి గూడా వెళ్లారు ఈవెంట్‌కి. సో, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? సో, ఎంఓయూలు చాలా జరిగాయి సార్. ఆ ఎంఓయూలన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి.
వచ్చి ఇక్కడ రాజకీయ నాయకుల ఒత్తిడి లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవాలి. ఎంఓయూ జరుగుతుంది సార్. 1,00,00,000 కోట్ల జరిగిందంటారు. వాడు వర్క్ చేయడానికి రాగానే ఈ రాజకీయ నాయకులు అడ్డుపడుతుంటారు సార్. కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు అడ్డుపడుతుంటారు. వాళ్ళు చేయనీయరు. మధ్యలో వెళ్ళిపోయిన ఎంఓయూలు చాలా ఉన్నాయి. క్యాన్సిల్ చేసుకున్న ఎంఓయూలు చాలా ఉన్నాయి. ఈరోజు నేను అంటున్నా సార్, చాలామంది బయట దేశాల నుంచి వచ్చన్నారు. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకన్నా కూడా ఎంబీఏ స్టూడెంట్స్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి నేను నా ఫోన్‌లో స్టేటస్ చూసిన వాళ్ళు 4, 5 పిల్లలు పార్టీ వాళ్ళు పోయి కూడా కూర్చున్నారు అక్కడ. అంటే చాలా మంది ఎంబీఏ స్టూడెంట్స్ వచ్చారు. సరే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కావాలి ఎంబీఏ స్టూడెంట్స్. కానీ అందరూ వచ్చినంత కూడా ఇన్వెస్టర్స్ అంటే రాంగ్ అని నా ఉద్దేశం సార్. మీ ఇంకోటి మీ అంచనా ప్రకారం ఇప్పుడు జిహెచ్ఎంసీని మహానగరంగా విస్తరించాలనుకున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ముఖ్యంగా ఎలా ఉంటే సామాన్యులకు ప్రయోజనం జరుగుద్దని మీరు అనుకుంటున్నారు? అంటే సార్ మెయిన్ మౌలిక సదుపాయాలు కల్పించి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఒక సిటిజన్ గనుక ఇబ్బంది వస్తే వెళ్ళి ఆ ప్రజాప్రతినిధులు చెప్పుకునే లేదు సార్. ఎందుకంటే చెప్పడం ఎందుకు సార్, ఒక లోకల్ నాయకుడు వాడికి అన్ని సమస్యలు తెలుసు. తెలిసి కూడా ఎందుకు వదిలివేస్తాడు? రోజు ఒక ఎగ్జాంపుల్ రోడ్ గుంట ఉంది సార్. డైలీ పోతాడు, డైలీ వస్తాడు. కానీ ఆ గుంటను పట్టించుకోడు. అంటే ఒకసారి ఎలక్టెడ్ అయిన తర్వాతకి వాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి లోకల్ సమస్యలు మర్చిపోతారు. ఎలక్షన్‌లకు పోయి దండం పెట్టి తిరుగుతాడు. గల్లీ గల్లీ తిరుగుతాడు. అక్క, చెల్లి, తమ్ముడు అంటాడు. గెలిచినాక ఎందుకు అన్నాడు? ఆ పదం ఎందుకు రాదు? నా ఇంటెన్షన్ అంటే క్లియర్ ఇంటెన్షన్ సార్. ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండాలి. కానీ గెలిచిన తర్వాత పోయి ఆళ్ళ బాసుల దగ్గర సలాం కొట్టుకుంటూ ఉంటారు. సో అది బంద్ చేసి ప్రజా సమస్యలు తీరిస్తే మహానగరం కాదు సార్. ఇంతకన్నా పెద్ద నగరం 500 డివిజన్లు కాదు సార్. 1000 డివిజన్లు కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం త్రిపుల్ ఆర్ఆర్‌ని కూడా జీహెచ్ఎంసీలో కలిపే విధంగా డెవలప్‌మెంట్ చేయొచ్చు. కానీ చిత్తశుద్ధి అనేది ఉండాలని నా ఉద్దేశం. సో ఈ గ్లోబల్ సమ్మిట్‌లో గాని, జిహెచ్ఎంసీని హైదరాబాద్ చేయడంలో గాని చిత్తశుద్ధి లేదంటారు? ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదు సార్. వాళ్ళ ఎలక్షన్‌లకు వరకు మాత్రమే. మేము చేసాము 300 డివిజన్లు మేము చేసాము చెప్పుకోవడానికి. కానీ అక్కడ రియాలిటీలో ఏముంది చూడాలి సార్. చాలా విలేజ్‌లలో చూడండి సార్. విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్నాయి. మీరు ఏదైతే వాళ్ళ చుట్టుపక్కల చూసుకుంటే అమీన్‌పూర్ ఈ సరౌండింగ్స్ మొత్తం చూసుకుంటే విలేజ్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలిపినప్పుడు వాళ్ళకి పడే ఇబ్బందులు ఏమున్నాయి? సమస్యలు ఏమున్నాయి? అక్కడ ఏముంది రియాలిటీ? సరైన అధ్యయనం చేయకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారంటారా? ఎందుకంటే అధ్యయనం చేయలే. పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకోవాలి. అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలి. ఏమి లేవు. ఈ అన్నిటికన్నా మెయిన్‌గా అంటే ఎలక్షన్స్ డేటా చూస్తే సగం ఓట్లు దొంగ ఓట్లే ఉన్నాయి సార్. వీటి మీద ఏవి చేయకుండా నేను డివిజన్‌లు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. తెలంగాణ చెప్పాలంటే ఒంటిపోకడ అంటారు. ఒక విధంగా పోతున్నాడు. అది కాదు 2 విధాలుగా చూడాలి. ప్రజల యొక్క నాడి ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల మీద ఏమనుకున్నారో దాని మీద గవర్నమెంట్ వర్క్ చేయాలి. కానీ గవర్నమెంట్ వర్క్ చేసే దాని మీద ప్రజలు నడవాలంటే కష్టం. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించి. ఇది జిహెచ్ఎంసీని 300 డివిజన్లు చేయాలనేటువంటి దానిపైన సరైన కసరత్తు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయంగా మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ఒంటెత్తి పోకడలు పోతే కనుక ప్రజలు గట్టి సమాధానం చెప్తారని వార్నింగ్ ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.